ఇప్పుడు గనక వైసీపీ అధికారంలో ఉండి జనసేన కార్యాలయం మీదన ఒక వ్యక్తి దాడి చేస్తే ఏమయ్యేది? ప్రభుత్వం చేయించింది. పోలీసులు దగ్గరుండి చూశారు. సెక్యూరిటీ అంతా అక్కడే ఉందని చెప్తారా లేదా? అది కావాలని చేయించారని అవసరమైతే ఆళ్ల రామకృష్ణారెడ్డో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో, లేకపోతే జగనే స్వయంగా చేయించాడనో చెప్తారు. మరి ఇప్పుడు ఎవరిది బాధ్యత జనసేన కార్యాలయం మీద దాడి? స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. వచ్చినటువంటి వ్యక్తి ఎట్లా దాడి చేయగలిగాడు? ఇప్పుడు ఇది కాబట్టి అసలు కారణం ఏంటో కూడా రాయలేదు. లోపల పేజీలో వార్త రాశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఒక వ్యక్తి చొరబడి కారు ధ్వంసం చేయడం కలకలం రేపింది. భద్రతా సిబ్బంది నెట్టేసి డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని 2 వాహనాలు ధ్వంసం చేశాడు. నీలాద్రి అనే అతన్ని అదుపులో తీసుకున్న మంగళగిరి పోలీసులు కేసు కట్టారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కాజూరుకు చెందినటువంటి వాడట ఈ నారద నీలాద్రి. కంప్యూటర్ షాప్లో పనిచేస్తాడట. ఇది విచారణలో తేలింది. ఉప ముఖ్యమంత్రి నివాసం కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు కార్ల మీద దాడి చేయడం విస్మయానికి గురి చేస్తోంది. పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఉన్నప్పుడే ఈ ఘటన జరగడం మరొక సమస్య. ఇది జాతీయ రహదారి పక్కన జనసేన కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అదే ప్రాంగణంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో నీలాద్రి భవన నిర్మాణ కార్మికులు వెళ్లే ప్రవేశ మార్గంలో వాళ్లతో కలిసి లోపల ప్రవేశించాడు. అక్కడ ప్రైవేట్ భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. నీలాద్రి నేరుగా సిఎస్ఓ కార్యాలయం వద్దకు వెళ్ళి ఫర్నిచర్ శుభ్రం చేస్తుంటే భద్రతాధికారి అనుమానంతో ప్రశ్నించాడు. ఆయన తోసేసి అక్కడ సిబ్బంది మీద దాడికి దిగాడు. అడ్డుకునేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తే పారిపోతూ అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకుని కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనం, పైలట్ వాహనం అద్దాలు పగలగొట్టాడు. ప్రత్యేక భద్రతా సిబ్బంది అదుపులో తీసుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో నీలాద్రి పొంతలేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. ఇది తనకు 3వ జన్మని, తన అమ్మవారు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి పంపించారని చెప్పినట్టు సమాచారం. అతని మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు భావిస్తున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేకపోతే అట్లాగే జాగ్రత్తగా క్యూ లైన్లో నుంచుని మిగతా కూలీలతో కలిసి వెళ్ళగలుగుతాడా? ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంది అతను. ఎందుకు అనేది బయట పెట్టకుండా ఇలాంటి అదే కనుక ఇదివరకు జగన్ టైంలో రథదగ్ధము, లేకపోతే స్వామివారికి సంబంధించినటువంటి శిరస్సు ఇష్యూలో పిచ్చోళ్ళు అని చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ పిచ్చోడు అంత పకడ్బందీగా వెళ్ళలేడు. అసలు ఏం జరిగింది అన్నది స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది.